అలాగే నమస్కారం. ఈరోజు సుప్రీంకోర్టు ఒక ఘాటు వ్యాఖ్యలు చేసింది. దీని గురించి మీకు తెలియజేస్తాను. రిటైర్మెంట్కి ముందు సిక్సర్లా జడ్జిల పేరుపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు. ఇది ఏంటి అన్నది మీకు చెప్తాను. పదవీ విరమణకు ముందు కొందరు జడ్జిలు పెద్ద సంఖ్యలో ఉత్తర్వులు జారీ చేయడంపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. లాస్ట్ ఓవర్లో శిక్షలు కొట్టినట్టు అని హేళన చేసింది. ఏ సందర్భంగా అంటే మధ్యప్రదేశ్కి చెందిన ఒక జిల్లా జడ్జి తన రిటైర్మెంట్కి 10 రోజుల ముందు సస్పెన్స్కు గురయ్యారు. 2 వివాదాస్పదమైన ఉత్తర్వులు జారీ చేసి ఆరోపణలు ఎదుర్కొంటూ హైకోర్టు ఏం చేసిందంటే ఆయన మీద చర్యలు తీసుకుంది. ఈ జడ్జి గారు ఒక లాయర్ని పెట్టుకొని వాదనకి వినిపించుకున్నారు సుప్రీంకోర్టులో. నన్ను హైకోర్టు ఎలా సస్పెండ్ చేసింది సరిగ్గా. సుప్రీంకోర్టు కేవలం పొరపాటు జరిగింది ఉంటుంది, సస్పెండ్ చేయలేదు. ఈ ఉత్తర్వులు ఉద్దేశపూర్వకంగానే నిజాయితీ లేకుండా ఇస్తే పరిస్థితి ఏమిటి అని సిజేఐ గారు ప్రశ్న చేశారు. నిజమే సస్పెండ్ చేశారు, అన్యాయంగా సస్పెండ్ చేశారు, ఉత్తర్వులు జారీ చేశారు కదా. ఈ జారీ చేసిన ఉత్తర్వులు నిజాయితీగా కాకుండా అవినీతితో కానీ చేసుంటే పరిస్థితి ఏమిటి అని ప్రశ్నిస్తే దీనికి సమాధానం చెప్పడానికి లేదు. ఈ పిటిషన్పై నేరుగా జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు తేల్చెప్పింది. సస్పెన్షన్ ఉత్తర్వులను ఉపరాధించుకోవాలని ఫైల్ చేసినటువంటి పిటిషన్ను హైకోర్టులోనే విచారణ చేసుకోవాలి తప్ప మేము దాని మీద ఎటువంటి విచారణ చేయము, ఏమీ ఆర్డర్ పాస్ చేయమని సుప్రీంకోర్టు చెప్పింది. అంటే జడ్జిలు రిటైర్మెంట్కి 10 రోజుల ముందు వాళ్ళ ఇష్టానుసారంగా జడ్జిమెంట్లు, ఉత్తర్వులు, ట్రాన్స్ఫర్లు ఇవన్నీ చేస్తారు. అలాంటివి చేస్తే మాత్రం ఎక్కడో కాడ ప్రమాదం జరిగితే ఇలాగే సస్పెండ్ అయిపోతారు. జిల్లా జడ్జి స్థాయి అతను సస్పెండ్ చేశారు. 2 అనైతిక ఉత్తర్వులు జారీ చేశారు. దాని మీద ఇప్పుడు హైకోర్టులో, అక్కడ మధ్యప్రదేశ్ హైకోర్టులో కేసు నడుస్తుంది. ఏంటంటే ఎవరు తప్పు చేసినా సరే ఇదే జరుగుతుంది. ఇదేదో జడ్జికే సంబంధించింది కాదు, ప్రతి గవర్నమెంట్ అధికారికి కూడా ఇదే పరిస్థితి వస్తుంది. ప్రైవేట్ అధికారులకి అయితే చెప్పవసరం లేదు. జై హింద్, భారత మాతాకి జై.